హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. ముందుగా అందరికైతే థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి వీడియో కూడా మనకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి, దాంతోపాటు వాచ్ అవర్స్ కూడా వస్తున్నాయి. బట్ చాలా మంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫైబర్ ఎవరు తీసుకోవాలి, ఎయిర్ ఫైబర్ ఎవరు తీసుకోవాలి. మీరు కంప్లీట్గా ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుంటారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫైబర్లో చూసినట్లయితే మనకు ఆప్టికల్ ఫైబర్ వైర్ ఉంటుంది. ఆ వైర్ నుంచి మనకైతే ఇంటర్నెట్ రావడం జరుగుతుంది. అదే ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్లో మీకు ఎలాంటి వైర్ అయితే అవుట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీకు ఇంటిపైన ఒక యాంటీనాని అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఇక రెండిట్లో చూసినట్లయితే మీకు ఫైబర్లో ఓన్లీ ఒక వైర్ వస్తుంది. వైర్ నుంచి మీరైతే రౌటర్ కనెక్ట్ చేసుకుంటారు, రౌటర్ నుంచి వైఫై యూజ్ చేసుకుంటారు. ఎయిర్ ఫైబర్లో చూసినట్లయితే మీ ఇంటి మీద ఒక యాంటీనాని అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక రెండిట్లో డిస్కనెక్ట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫైబర్లో మీరు ఏదైతే పేమెంట్ చేశారో పేమెంట్ని మీరు స్టాప్ చేసేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి ఆ వైర్ ఏదైతే ఉందో వైర్ని మీరు బయట పెట్టేసుకుంటే డిస్కనెక్ట్ అవుతుంది. అదే ఎయిర్ ఫైబర్ చూసినట్లయితే మీ ఇంట్లో ముందుగానే ఇన్స్టాల్ చేసినటువంటి యాంటీనాని, రౌటర్ని, అదేవిధంగా డిటిహెచ్ సెటప్ బాక్స్ని 3 డివైజులు కూడా వాళ్ళైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ఇన్స్టాల్ చేసిన ప్లేస్లో అయితే మీకైతే ఒక హోల్ అయితే పడడం జరుగుతుంది. ఆ ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ కూడా మీకు నచ్చిన ప్లేస్లో పెట్టడానికి ఉండదు. వాళ్ళు ముందుగానే ఒక డివైస్తో మీకు ఎక్కడైతే సిగ్నల్ ఎక్కువ వస్తుందో చెక్ చేసి ప్లేస్లోనే వాళ్ళైతే యాంటీనాని అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అందుకని అక్కడ తీసేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఒక హోల్ అయితే పడడం జరుగుతుంది. ఇక స్పీడ్ చూసినట్లయితే ఫైబర్లో మీకైతే 1 Gbps స్పీడ్ వరకు అయితే మీరు తీసుకోవచ్చు. అదే ఎయిర్ ఫైబర్లో చూసినట్లయితే ఎయిర్టెల్ అండ్ జియో రెండిట్లో కూడా మీకు మ్యాక్స్ స్పీడ్ అనేది 100 Mbps వరకు మాత్రమే ఉంటుంది. స్పీడ్ స్టెబిలిటీ చూసినట్లయితే మనకు ఫైబర్లో చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్గా రావడం జరుగుతుంది. అదే మీరు ఎయిర్ ఫైబర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి టవర్ యొక్క కండిషన్ను బట్టి టవర్లో వచ్చే ఫ్లక్చువేషన్ పే చేసుకొని మీకైతే ఇంటర్నెట్ రావడం జరుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో మొబైల్కి దీనికి ఒకే రకమైనటువంటి టవర్ నుంచి అయితే సిగ్నల్ రావడం జరుగుతుంది. మీ మొబైల్లో ఏ విధంగా అయితే ఇంటర్నెట్ వస్తుందో సేమ్ వేలో దీంట్లో రావడం జరుగుతుంది. బట్ లోడ్ స్పీడ్ అనేది మొబైల్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. ఇక లోడ్ స్పీడ్ చూసినట్లయితే ఫైబర్లో మనకు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేసినప్పుడు. ఎవరైతే గేమింగ్ ఆడతారో, లైవ్ స్ట్రీమింగ్ చేస్తారో, అదేవిధంగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారో, హెవీ వర్కింగ్ నేచర్స్ చేస్తారో వాళ్ళైతే ఫైబర్ని చూజ్ చేసుకోండి. ఒక లైట్ వేలో వర్క్ చేస్తూ ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఎయిర్ ఫైబర్ని చూస్ చేసుకోవచ్చు. సిగ్నల్ డ్రాప్ చూసినట్లయితే ఫైబర్లో మనకనేది సిగ్నల్ డ్రాప్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేసినప్పుడు. ఎయిర్ ఫైబర్లో ఎప్పుడైనా వెదర్ కండిషన్ చేంజ్ అయినా, టవర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఖచ్చితంగా మీ స్పీడ్ అనేది డిక్రీజ్ అయ్యి ఫ్లక్చువేట్ అవ్వడం అయితే జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీకైతే స్పీడ్ అయితే రాదు. కొన్నిసార్లు కంప్లీట్గా అదైతే రెడ్ సిగ్నల్ వచ్చేసి మీకు సిగ్నల్ రాకుండా కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఫైబర్లో చూసినట్లయితే ఎప్పుడైతే వైర్ డిస్కనెక్ట్ అవుతుందో, ఎక్కడైతే వైర్ కనెక్షన్ కట్ అయి ఉంటుందో ఇంటర్నెట్ రాకుండా ఉంటుంది. ఇక ఇన్స్టాలేషన్ కాస్ట్ చూసినట్లయితే రెండిట్లో మనం చూసుకున్నట్లయితే ఫైబర్లో చూసినట్లయితే మనం బేసిక్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. 1 మంత్తో కూడా మీరైతే ప్లాన్ తీసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎయిర్ ఫైబర్లో మీరు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా 3 మంత్స్ రెంట్ అయితే ముందే పే చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ ఇది ముందే తీసుకొని మీరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండిటితో కంపేర్ చేసినప్పుడు బేసిక్లో ఇన్స్టాలేషన్లో చూస్తే మనకైతే ఫైబర్ అనేది తక్కువ ఖర్చుతో మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక అవైలబిలిటీ గురించి చూసినట్లయితే ఫైబర్ అనేది ఎక్కడైతే మీకు ఫైబర్ జంక్షన్ అవైలబుల్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోగలరు. మీకు జంక్షన్ అవైలబుల్ లేకుండా, వైర్ కనెక్టివిటీ లేకపోతే మీరైతే ఫైబర్ అయితే యూజ్ చేసుకోలేరు. ఎయిర్ ఫైబర్కి చూసుకున్నట్లయితే వైర్ అయితే మీకు అవసరం లేదు. దగ్గరలో మీకైతే టవర్ అయితే ఉండాలి. ఆ టవర్ నుంచి మీకు సిగ్నల్ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా ప్రాపర్గా వస్తున్నట్లయితే మీరు ఎయిర్ ఫైబర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లు చూసినట్లయితే మనకు ఫైబర్లో చూసినట్లయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. యాక్ట్ కానీ, ఎక్సైటెల్ కానీ, హాత్వే కానీ, లోకల్ ప్రొవైడర్స్ కూడా మీరు యూజ్ చేసుకొని మీకు కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఎయిర్ ఫైబర్లో మీరు చూసినట్లయితే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎయిర్టెల్ అదేవిధంగా జియో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటి సిగ్నల్స్ మీకు ప్రాపర్గా లేనట్టయితే మీ దగ్గరలో ఈ రెండిట్లో కూడా మీరు చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక రెండిట్లో డివైజులు చూసినట్లయితే ఫైబర్లో మనకైతే ఒక వైర్ ఉంటుంది, బయట నుంచి జంక్షన్ నుంచి తీసుకొచ్చిన వైరు. అదేవిధంగా దాంతోపాటు మీకు ఒక రౌటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మాత్రమే మీకు ఉంటాయి. ఎయిర్ ఫైబర్ మీరు చూసినట్లయితే ఒక యాంటీనాను, రౌటర్ని, డిటిహెచ్ సెటప్ బాక్స్, రిమోట్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. రెండిట్లో కూడా మీకు ఫైబర్లో అదేవిధంగా ఎయిర్ ఫైబర్లో కూడా రెండిట్లో కూడా మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఏది తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలా, ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా? ఫైబర్ మీకు అవైలబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫైబర్ని అయితే తీసుకోండి.
లైవ్ స్ట్రీమింగ్‌కి ఏది యూజ్ చేసుకోవాలి? లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరైతే ఫైబర్‌కైతే ఎళ్ళండి. ఎయిర్ ఫైబర్‌లో మీకైతే ఎలాంటి లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్రాపర్‌గా రాదు. మందికున్న డౌట్ ఏందంటే మాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. అప్‌లోడ్, డౌన్‌లోడ్‌ల కోసం మేము ఏది తీసుకోవాలి? ఫైబరా? లేదంటే ఎయిర్ ఫైబరా? మీరు ఖచ్చితంగా అయితే ఫైబర్‌నైతే తీసుకోండి. ఎయిర్ ఫైబర్ మీరు తీసుకున్నా మీరు వీడియోనైతే అప్‌లోడ్ చేయలేరు. అదేవిధంగా తొందరగా మీరు డౌన్‌లోడ్ కూడా చేయలేరు. ల్యాండ్‌లైన్ చూసినట్లయితే ఫైబర్‌లో అదేవిధంగా ఎయిర్ ఫైబర్‌లో మీకు రెండిట్లో కూడా ఒక ల్యాండ్‌లైన్ నంబర్ అయితే ఇస్తారు. బట్ ఎయిర్ ఫైబర్‌లో మీరు ఫిజికల్‌గా అయితే యూజ్ చేసుకోలేరు. దాంట్లో మీకు జియోలో జియో జాయిన్ యాప్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు జియో ఎయిర్ ఫైబర్‌కి కనెక్ట్ చేసి వైఫై వాడుతున్నప్పుడు మాత్రమే మీరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్‌లో చూసినట్లయితే మీకు ఎయిర్‌టెల్ గానీ, జియోలో గానీ మీకైతే ఒక ల్యాండ్‌లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాండ్‌లైన్ మీరు ఫిజికల్‌గా కూడా సెటప్ చేసి యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక చార్ట్ రూపంలో ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఫైబర్ గానీ, ఫైబర్‌లో గానీ ఇచ్చిన ప్లాన్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా ప్రైజెస్ అయితే కాదు. ఇది అప్రాక్సిమేట్‌గా ఒక రౌండ్ ఆఫ్ టేబుల్‌లో అయితే ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మీరు తీసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి ప్రైజెస్ లిస్ట్ అయితే తెలుసుకొని మీరైతే తీసుకోగలరు. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్లను ఒక చార్ట్ రూపంలో ఒక బేసిక్‌గా మనం చూసినట్లయితే ఇక ఫస్ట్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్‌లో మనకు ఇది 5G, 4G మీద రేడియో సిగ్నల్ మీద వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా మీరైతే సిగ్నల్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ప్రాపర్‌గా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక ఫైబర్‌లో చూసినట్లయితే ఫైబర్‌లో మీకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వైర్ ద్వారా మీకు ఇంటర్నెట్ అయితే వస్తుంది. ఇక ఇన్‌స్టాలేషన్ చూసినట్లయితే మనకి ఎయిర్ ఫైబర్‌లో చూసినట్లయితే క్విక్ సెటప్ అయితే ఉంటుంది. కేబుల్ అయితే మనకు అవసరం లేదు. ఇక ఫైబర్‌లో చూసినట్లయితే మనకు కేబుల్ కావాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఒక హబ్ అయితే ఉండాలి. ఫైబర్ ఇంటర్నెట్‌కి సంబంధించి ఆ కేబుల్ హబ్ ఉంటే మాత్రమే మీరైతే అక్కడి నుంచి ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకోగలరు. ఎయిర్ ఫైబర్‌లో మీకు ఒక యాంటీనాని ఇవ్వడం జరుగుతుంది. ఆ యాంటీనాని మీకు ఇంటి మీద సెటప్ చేయడం జరుగుతుంది. ఇక అవైలబిలిటీ గురించి మనం చూసినట్లయితే ఎవరైతే రూరల్ ఏరియాలో ఉంటారో, రిమోట్ ఏరియాస్‌తో ఉంటారో మీకు టవర్ దగ్గరగా ఉండి సిగ్నల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ప్రాపర్‌గా మీకు టవర్ నుంచి సిగ్నల్ వచ్చినట్లయితే మీరైతే ఇది ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చు. ఇక ఫైబర్ చూసినట్లయితే ఎవరైతే అర్బన్ లేదా సెమీ అర్బన్ ఏరియాలో మీకు ఫైబర్ అవైలబుల్ ఉందో అక్కడ వాళ్ళైతే మీరైతే ఫైబర్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. రిలయబిలిటీ మనం చూసినట్లయితే ఇక ఎయిర్ ఫైబర్ మనం చూసినట్లయితే ఇది వెదర్ కండిషన్ బేస్ చేసుకొని ఈ స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. కొన్నిసార్లు కంప్లీట్‌గా రెడ్ వచ్చేసి మీకు డిస్కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక లేటెన్సీ మనం చూసినట్లయితే ఎయిర్ ఫైబర్‌లో మనము టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నామో మనకు సిగ్నల్స్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఎలా వస్తున్నాయి, అదేవిధంగా వెదర్ ఎలా ఉంటుందనేది దాన్ని బేస్ చేసుకొని ఈ స్పీడ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక ఫైబర్‌లో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 10 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇది రియల్ టైమ్ కమ్యూనికేషన్‌తో అయితే గేమింగ్ వాడే వాళ్ళకి, స్ట్రీమింగ్ చేసే వాళ్ళకు, వీడియో కాల్ చేసే వాళ్ళకు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లు హైయర్ లెవెల్‌లో చేసే వాళ్ళకి ఈ ఫైబర్ అనేది ప్రాపర్‌గా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక డేటా లిమిట్ మనం చూసినట్లయితే ఎయిర్ ఫైబర్‌లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మీకైతే డేటా లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎయిర్‌టెల్‌లోనే మీకైతే అన్‌లిమిటెడ్ ఇచ్చారు. జియోకి వెళ్ళినట్లయితే మీరు 1000 జీబీ వరకు అయితే మంత్‌కైతే యూజ్ చేసుకోగలరు. ఒకవేళ లిమిట్ ఎక్సీడ్ అయితే ఖచ్చితంగా మీరైతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైబర్ చూసినట్లయితే జనరల్‌గానే ఇవైతే అన్‌లిమిటెడ్ హై స్పీడ్ తోటి అయితే వస్తాయి. ఇక మొబిలిటీ గురించి చూసినట్లయితే పోర్టబుల్‌గా ఉండడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ అనేది మీకు ఓన్లీ యాంటీనా, రౌటర్ ఉండడం జరుగుతుంది. ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు టవర్ దగ్గరగా ఉండాలి. సిగ్నల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలి. ఇక ఫైబర్ చూసుకున్నట్లయితే ఇది ఫిక్స్డ్ కనెక్షన్‌తో వస్తుంది. మీకు హబ్ నుంచి కనెక్షన్ రావడం జరుగుతుంది. మీరు రీలొకేట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో మళ్ళీ అదే విధంగా హబ్ అయితే ఉండాలి. అక్కడి నుంచి ఫైబర్ కేబుల్ ఉంటే మాత్రమే మీరైతే ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతారు. ఇక కంక్లూజన్ చూస్తున్నట్లయితే ఎవరైతే హై లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ యూజేజ్ ఉంటుందో మీకు ఫైబర్ అవైలబుల్ ఉంటుందో మీరు ఖచ్చితంగా ఫైబర్‌ని అయితే తీసుకోండి. ఎవరికైతే ఫైబర్ కనెక్టివిటీ అవైలబుల్ లేదు అదేవిధంగా ఓటీటీ, డీటీహెచ్, వైఫైని ఒక బేసిక్ లెవెల్‌లో యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎయిర్ ఫైబర్‌ని అయితే చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.